హలో అండి, అందరికీ నమస్కారం. మీరంతా బాగున్నారనుకుంటున్నాను. అలాగే మేము కూడా బాగున్నాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి. మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి. ప్రస్తుతానికి నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎంబ్రాయిడరీ మిషన్లో బాబిన్ దగ్గర షట్టర్ ఉంటుంది, అది ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నాను. వర్క్ బ్లౌజ్కి థ్రెడ్స్ యూజ్ చేశాను అనుకోండి, 2-3 బ్లౌజులు వర్క్ అయిన తర్వాత నేను షట్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తాను. అదే జరీ కనుక యూజ్ చేశాను అనుకోండి, ప్రతి బ్లౌజ్కి ఇలా క్లీన్ చేస్తాను. లేదనుకోండి, కట్ అయిపోయిన ముక్కలన్నీ కూడా ఈ కింద బాబిన్ దగ్గర కట్టర్ ఉంటుంది కదా, అక్కడ స్టోర్ అయ్యి ఉండిపోతాయి అన్నమాట. ఇవి కానీ క్లీన్ చేయకపోతే నెక్స్ట్ బిగించే బ్లౌజ్కి ఇబ్బంది అయిపోద్ది. మధ్యలోకి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోతుంటుంది అనమాట. చూసారా ఎంత స్టోర్ అయిపోయిందో. నార్మల్గా అయితే అది స్క్రూ డ్రైవర్తో కూడా స్క్రూస్ ఓపెన్ చేయొచ్చు, కాకపోతే నాకు స్క్రూ డ్రైవర్ అక్కడ చెయ్యి తిరగదనమాట. అందుకని చెప్పి మన హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, టిక్స్, వాటిని యూజ్ చేసి జాగ్రత్తగా స్క్రూస్ అయితే విప్పేస్తాను. ఇలా ఒక చిన్న పెయింట్ బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేసేస్తాను అనమాట. కింద బాబిన్ కింద కూడా ఉంటాయి ముక్కలు, వాటిని కూడా తీసేస్తున్నా. ఈ ప్లేట్ కూడా క్లీన్ చేసి మళ్ళీ మొత్తం నీట్గా పెట్టేస్తాను. దీనికి కూడా ఆయిలింగ్ చేసుకోవాలి. అక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదండి, అక్కడ 2 చుక్కలు వేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పారు. ఇంకో ఆటో ఆయిలింగ్ ట్యాంక్ ఉంటుంది, మీకు నెక్స్ట్ ఎప్పుడైనా అది చూపిస్తాను. స్టిచ్చింగ్ అంటే ఓన్లీ మోడల్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాకులు, హెవీ మోడల్స్ కుడితేనే అమౌంట్ ఏమో అనుకుంటారు చాలామంది. మనం డబల్ స్టిచ్ వేసిన రెడీమేడ్ టాప్స్కి ఇంకా హ్యాండ్స్ వేసినా కూడా మనకి అమౌంట్ అనేది కనిపిస్తుంది. స్టిచ్చింగ్ వీడియోస్ చేయండి, ఎలా కుట్టాలో నేర్పించే వీడియోస్ చేయమని అడిగారు. నా ఛానల్లో ఆల్ మిక్స్ ఉంటాయండి. నాకు వీడియోస్ రికార్డ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతిదీ రికార్డ్ చేస్తాను. అది స్టిచ్చింగ్ కావచ్చు, కటింగ్ కావచ్చు, లేదు అంటే ఏవైనా రిపేర్స్ మొన్న చూపించాను కదా అలాంటిది కావచ్చు. అంటే షార్ట్లో చూపించాను కదా, టాప్కి నెక్ అనేది డీప్ అయిపోయింది, దాన్ని ఎలా సరి చేశాను అని. ఏ వీడియోలో ఏ విషయం చెప్తాను అనేది, మీరు దేనికి కనెక్ట్ అవుతారో అనేది కూడా నేను గెస్ చేయలేను. సో మీకు వీలున్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉండండి. నేను మొన్న ఒక షార్ట్లో అడిగాను కదా, డబల్ స్టిచ్ వేసినందుకు నేను 20 తీసుకుంటున్నాను, మరి మీరు ఎంత తీసుకుంటున్నారని. ఆ వీడియో కింద కమెంట్స్ అయితే ఇప్పటికీ వస్తున్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డబల్ స్టిచ్ వేసినా కూడా మనం అమౌంట్ అనేది చూడగలము అని. ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేస్తున్నవి చిన్న పాప ఫ్రాక్స్, ఇంకా వాళ్ళ మమ్మీ టాప్స్ కూడా ఇచ్చారు. వీటితో పాటు సేమ్ ఇలానే ఇంకొక 3 ఇచ్చారు. ఇంకా నేను అవి రికార్డ్ చేయడం అవ్వలేదు. వీటి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రేమ్కి ఒక వర్క్ బ్లౌజ్ అయితే ఫిట్ చేశాను. ఇది గ్రీన్ కలర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి, 1 మీటర్ కటింగ్. లాస్ట్ వీడియోలో చూపించిన వర్క్ లాగే ఇది కూడా ముడి కుట్టే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ వర్క్లో అయితే నేను 3 కలర్స్ యూజ్ చేశాను. ఒకటి టమాటో రెడ్, ఇంకొకటి వచ్చి సిల్వర్, ఇంకొకటేమో గోల్డ్ కలర్. 2 జరీస్ వాడాను, ఒకటి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. నన్ను కొంతమంది అయితే అడుగుతున్నారు, యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెడుతున్నారు, ఎలా పెట్టాలో కొంచెం చెప్పండి అని. నేను కమెంట్స్కి అయితే రిప్లై ఇచ్చానండి, కాకపోతే ఒకసారి నేను కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. నేను కూడా మీలానే యూట్యూబ్లో చూసే వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. ప్రస్తుతం ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయండి, వాటినైతే మీకు నచ్చింది ఏదో ఒక ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా వివరంగా చెప్తారు, మనం ఓపిక్గా చూడాలే కానీ చాలా కంటెంట్ ఉంటుంది టెక్ ఛానల్స్లో. ఏదో ఒక ఛానల్ని, మీకు నచ్చిన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది థ్రెడ్ స్టాండ్ అండి. నన్ను ఒక సిస్టర్ అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారు అని, నాకు మిషన్తో పాటు ఇచ్చారండి, SGK ఎంబ్రాయిడరీ మిషన్. ఇది ఐరన్ స్టాండ్, చాలా వెయిట్ ఉంటుంది. నేను ఇది వరకు మీతో చెప్పాను కదా, నాకు సింగిల్ థ్రెడ్ కావాలన్నా కూడా నేను 40 km ట్రావెల్ చేయాలి. నార్మల్ మిషన్ మెటీరియల్స్ అయితే నాకు దొరుకుతాయి, కానీ ఎంబ్రాయిడరీ మిషన్ మెటీరియల్స్ ఏవి నాకు దగ్గరలో దొరకవండి. దొరికినా కూడా అవి క్వాలిటీ ఉండవు, అందుకే నేను 40 km ట్రావెల్ చేసైనా మంచివే తెచ్చుకుంటా. నేను మిషన్తో పాటే 10 బాక్సులు అనేవి తీసుకున్నాను. ఎన్ని దారాలు ఉన్నా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు అనేది దొరకదు.
ఈ స్టాండ్ అయితే యూస్ఫుల్లేనండి, కానీ చాలా వెయిట్ ఉంటుంది. నేను థ్రెడ్ యూస్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే థ్రెడ్ని ఫోల్డ్ అంటే మొత్తం చుట్టేసుకొని దానికి టేప్ వేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా టేప్ వేసేస్తాను. ఒక చేత్తో పట్టుకున్నాను, అదేమో పడిపోతుంది, చాలా బరువు ఉంది. ఇలా టేప్ చేసి పెట్టుకోవడం వల్ల దారాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉన్నాయండి. నేనైతే పర్సనల్గా ఫేస్ చేశాను. ఫస్ట్లో దీన్ని వాడలేదు, పక్కకు పెట్టేశాను అనమాట, చాలా బరువు ఉందని. మొత్తం 100 కోన్స్ పడతాయి, నిలువుగా 10 అడ్డంగా 10 అలా 10 లైన్లు ఇచ్చారు మనకి. మనం ఐరన్తో చేయించుకోలేకపోయినా దీన్ని చెక్కతో కూడా చేయించుకోవచ్చు. ఏదైనా ఒక చెక్క ఉంటే మనకి 2 అంగుళాల మేకులు ఉంటాయి కదా, అవి 2 ఇంచుల గ్యాప్తో మనం చెక్క కొట్టించేసుకుంటే సరిపోద్దండి. నాకు తెలిసి చెక్కే బెటర్ అనిపిస్తుంది. ఐరన్ది అయితే మాత్రం చాలా బరువు ఉంది. నార్మల్గా అయితే ఇది చాలా వెనక్కు ఉంటుంది, మీకు చూపిద్దామని చెప్పి వీడియోలో కొంచెం ముందుకు తీసుకొచ్చి మిషన్ ఉంటుంది కదా, నేను స్టిచ్ చేసే మిషన్, దాని మీద పెట్టి చూపిస్తున్నాను మీకు. థ్రెడ్స్ పెట్టుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది, అలాగే ఏవి కూడా చిక్కుపడవు, ఒకదానితో ఒకటైతే సంబంధం ఉండదు, విడివిడిగా ఉంటాయి అన్నమాట. నాకు మగ్గం వేయడం అనేది చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే చాలా సరదాగా నేర్చుకున్నాను ఈ పని. అప్పుడైతే నాకు అస్సలు తెలీదు ఈ పనికి ఇంత విలువ ఉంటుందని. నిజం చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్కిల్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఆదుకుంటుంది అనేది మనకు అస్సలు తెలీదు. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు అసలు నాకు మిషన్ కూడా లేదు నా దగ్గర. అప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నది కూడా నా వరకు నా బట్టలు కుట్టుకుంటే చాలని, అసలు నేను బయట బట్టలు కుడతానని అసలు ఊహించేలేదు. కానీ ఇప్పుడు నాకు అదే జీవనోపాధి అయింది. మిషన్ ఒక్కటే కాదండి, చాలా రకాల కళలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల చేతి పనులు ఉన్నాయి, చాలా రకాల వృత్తులు ఉన్నాయి. నాకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, కరెంట్ పోయినప్పుడు, లేదా బోర్ కొడుతున్నప్పుడు, నార్మల్గా అయితే అంత టైం ఉండదు మనకి, అయినా సరే ఎప్పుడో కొంచెం టైం దొరికినా కూడా ఈ మగ్గం పట్టుకుంటాను. నాకు సీరియల్ చూసే అలవాట్లేదు, సో నేను టీవీకి చాలా దూరంగా ఉంటాను. నాకు ఇప్పటి వరకు నేను ఏదైనా సీరియల్ ఒక వారం రోజులు చూసానని కూడా నాకు తెలీదు. అసలు నాకు సీరియల్స్ అనేవి అర్థం కావు, అసలు మైండ్కి ఎక్కవు కూడా. బ్లౌజ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే నాకు 2-3 నెలల్లో టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్లో చెప్పాను. ఇలా వర్క్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ని ఏం చేస్తానంటే, నార్మల్గా స్టిచ్చింగ్ కోసం వస్తారు కదా, ఆ కస్టమర్లో ఎవరైనా నచ్చింది అనుకోండి, అక్కడే ఉంటుంది, వాళ్ళ ఎదురుకుండానే కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా నచ్చింది అనుకోండి, కావాలి అన్నారంటే ఇచ్చేస్తాను, లేదంటే మ్యాక్సిమం వెళ్ళిపోతుంటుంది, నా దగ్గర ఏది మిగలదు. సో అలా సేల్ చేసుకుంటాను. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చాను కాబట్టి, అంటే యూట్యూబ్లోకి, ఇన్స్టాలోకి, సో ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు. నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది సరదాగా నా ఇష్టంతో కదా చేస్తాను, అంటే నాకు టైం దొరికినప్పుడు కదా. సో రేట్లు అనేవి అంత బీభత్సంగా పెట్టలేను, నార్మల్ మినిమల్ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తాను దానికి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించిన గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇక్కడ వచ్చింది. నేను ఫ్రంట్ నెక్ వేయడం అదే వీడియో తీయలేకపోయాను. కొన్నిసార్లు కుదురుతుందండి, కొన్నిసార్లు మొత్తం వీడియో తీయడం అనేది కుదరట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడైతే హ్యాండ్స్కి 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది, అంటే పట్టీలాగా మొత్తం అంతా ముడి కుట్టానండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ రేట్ చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అంటే వర్క్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేది చెప్తే, అంటే మొత్తం ముడికుట్టు కదా, చాలా బాగుంటుంది. హ్యాండ్కి పైన అంతా కూడా బుటీసే వచ్చాయి, అంటే ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట. మనం కావాలంటే 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 6-5 ఇంచెస్ కూడా హ్యాండ్ అనేది మన ఇష్టం అన్నమాట. ఇంకా లెంత్ అనేది పొడవు మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. హ్యాండ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఫ్రేమ్ నుంచి బ్లౌజ్ని అయితే రిమూవ్ చేస్తాను. మొత్తం అదే ముడి కుట్టే కదా, ఇంకా స్టోన్స్ అంటించడానికి కూడా పెద్దగా ఏం లేదు, అక్కడక్కడ ఒక్కొక్క స్టోన్ అంటించాను, ఆ ఫ్లవర్స్ మీద ఒక్కొక్కటి అంటించాను. మొత్తం ఈ బ్లౌజ్ వర్క్ చేయడానికైతే 900 అయితే నేను ఛార్జ్ చేస్తున్నానండి. ఇక్కడ వీడియోలో ఫ్రంట్ నెక్ అనేది క్లియర్గా చూపించలేకపోయాను, సో నేను వీడియో చివరిన పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చివరి వరకు చూడండి. మీలో ఎవరికైనా ఈ వర్క్ నచ్చి, ఇదే కాదు ఏదైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే, అంటే ఇదివరకు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా, వాటిని చూడండి. వాటిలో ఏదైనా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే, మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేదా ఫోన్ అయినా చేయొచ్చు.
నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను 7382123220. ఈ రోజుకి వీడియో అయితే ఇదండి. వీడియో ఏదో కొద్దో గొప్ప నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈసారికైతే ఇలా, మరోసారి మరోలా. లాస్ట్లో పిక్స్ ఉంటాయండి, ఆ ఒక్కటి చూసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.